అందరూ ఫోన్లో మంచి స్టేటస్లు పెట్టుకుంటారు, అందరూ నీతి సూత్రాలే పెట్టుకుంటారు, అందరూ బాగే మంచి కోరుతారు. చాలా సంతోషం. అందరూ మంచి ఎదిగే కొటేషన్లు మంచి మంచి ఫోన్లో స్టేటస్ కానీ ఏదైనా సరే ఎదుటి వ్యక్తికి ఏదో గుణపాఠం జీవిత పాఠాలు చెప్తున్నట్టు, మంచి మోటివేట్ అవుతున్నట్టు, మోటివేట్ చేస్తున్నట్టు అలా పెడతారు ఫోన్లో. చాలా సంతోషం. కానీ మరి అందరూ మంచిని కోరుతున్నప్పుడు ఈ సమాజం ఎందుకు బాగుపడతలేదు? ఎందుకు ఒకడు తొక్కబడుతున్నాడు, ఒక్కొని తొక్కుతున్నారు, ఎవరు తొక్కుతున్నారు? అసలు అందరూ మంచినే కోరుతారు, అందరూ నీతినే కోరుతారు, అందరూ ధర్మాన్నే పాటిస్తారు, అందరూ మంచి ఉద్దేశంతో ఉంటారు. కానీ తన వంతుకు వచ్చినప్పుడు ఈ స్టేటస్లు గుర్తుకు రావా? తన వంతుకు వచ్చినప్పుడు ఈ నీతి సూత్రాలు గుర్తుకు రావా? తన వంతుకు వచ్చినప్పుడు ఒక్కొనికి మోసం చేయడం గుర్తుకు రాదా? తన వంతుకు వచ్చినప్పుడు ఒక్కొనికి అన్యాయం చేస్తున్నప్పుడు, ఒక్కొనికి అధర్మంగా మాట్లాడుతున్నప్పుడు, ఒక్కొని తొక్కేస్తున్నప్పుడు, ఒక్కొని నిలదీస్తున్నప్పుడు, ఒక్కొనికి ఎదుటి వ్యక్తిని కించపరుస్తున్నప్పుడు ఈ నీతి సూత్రాలు గుర్తుకు రావా? గుర్తుకు రావాలి కదా. అందరు మంచి స్టేటస్లు పెడుతున్నారు, సంతోషం, చాలా మంచి ఉద్దేశమే. కానీ సమాజం ఎందుకు వెనుకబడుతున్నది? ఎందుకు సపోర్ట్ లేదు? ఒక్కొక్కరిని తొక్కేస్తున్నారు, ఒక్కొక్కరిని కించపరుస్తున్నారు, ఒక్కొక్కరిని హీనంగా మాట్లాడుతున్నారు. అందరూ ధర్మాన్ని కోరుకుంటున్నప్పుడు మరి ఎందుకు ఇంత చులకన అవుతుంది ఈ మన దేశం, మన రాష్ట్రం? మనకి ఎందుకు వెనుకబడుతున్నది? దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోలేదంటే, ఒక సామెత ఉన్నది మన తెలంగాణలో, ఏంటంటే అందరు కోమటోళ్ళే కానీ కోడిని ఎవరు తినరు అన్నట్టుగా అందరు ధర్మమే మాట్లాడతాం, అందరూ నీతి సూత్రాలే మాట్లాడతాం, అందరూ మంచినే కోరుతున్నాం. కానీ అసలు దొంగెవరు అంటే దాన్ని మనం అర్థం చేసుకోలేదంటే, ఇంకొక సామెత ఉన్నది ఏంటంటే ఎంటుండి చూడు ఇంట్లో ఉండి చూడంట. అంటే మనం సోపతి చేస్తున్నప్పుడు, మనము వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ గుణాలు ఏంటి, వాళ్ళ పద్ధతులు ఏంటి మనకు తెలుస్తాయి. ఎంబడి ఉండేదాకా, ఇంట్లో ఉండేదాకా, అంటే మనం సహవాసం చేసేదాకా మీ పక్కోళ్ళని ఒకసారి మీరు గమనించి, వాళ్ళు నిజంగా ఓలైతే నాకు తెలిసిన ఇందులో 600 మంది స్టేటస్లు నేను చూస్తా, నాయి ఒక 400 మంది నా స్టేటస్లు చూస్తారు. మరి అందరూ నీతి సూత్రాలు పెడుతున్నారు, అందరూ మోటివేట్ చేస్తున్నారు, అందరు ధర్మం గురించే మాట్లాడుతున్నారు, అందరు ధర్మాన్ని చెప్తారు. కానీ ఒక్కోళ్ళన్నా తప్పును ఒప్పుకోరెందుకు? ఎదుటి వ్యక్తితో అన్యాయంగా ప్రవర్తిస్తున్నప్పుడు, అన్యాయం అయిపోతున్నప్పుడు ఎందుకు స్పందించరు? ఒకవేళ తన వంతుకు వచ్చినప్పుడు ఎందుకు అలా మారిపోతారు? ధర్మం జ్ఞాపకం రాదు, న్యాయము ధర్మము ఏమి జ్ఞాపకం రావు. అంటే ఎదుటి వ్యక్తిని మన వంతుకు వచ్చినప్పుడు ధర్మంగా ఉన్నప్పుడు, మన వంతుకు వచ్చినప్పుడు తప్పును ఒప్పుకున్నప్పుడు, మన వంతుకు వచ్చినప్పుడు నిజంగా పాటించే వాడే నిజమైన స్టేటస్లో ధర్మాలని పెట్టే అర్హుడు అని నా ఉద్దేశం. నేను ఎవరిని కించపరచలేను, ఈ స్టేటస్ పెట్టుకునే వాళ్ళని ఎవరిని తప్పుపడతలేను. కానీ ఒక్కసారి మనం అందరం మంచిని కోరుతున్నప్పుడు ఒకళ్ళనొకళ్ళు సహకరించుకుందాం. డబ్బులు ఇవ్వకపోయినా సరే, మనము అన్యాయం చేయకున్నా సరే, కానీ సపోర్ట్ చేసే వాళ్ళగా ఉండాలని, లేక స్టేటస్లు పెట్టుకుంటున్నంత మాత్రాన మనం ధర్మంగా పాటిస్తున్నామా లేదా మనము పరిశీలన చేసుకుంటే, మనల్ని మనము ఒకసారి పరీక్షించుకుంటే, మనము నిజంగా పెడుతున్నాం కానీ దాని ప్రకారంగా మనము ఉంటున్నామా లేదా మనము గుర్తించుకోవాలని నా యొక్క ఈ వీడియో ఉద్దేశం. ఎవరిని తక్కువ అంచలేసలేను, ఎవరిని తప్పుపడతలేను. ఎవరైనా సరే మనము ధర్మాన్ని, మనం నిజాన్ని, న్యాయాన్ని మనం పెడుతున్నప్పుడు, ఎదుటి వ్యక్తి ద్వారా కోరుకుంటున్నప్పుడు, మనకు అన్యాయం జరిగితే ఎదుటి వ్యక్తిని ఎలాగైతే అంటామో మనము అన్యాయం చేయకుండా ఉండి సపోర్ట్ చేస్తే, ఒకవేళ అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక ఎదుటి వ్యక్తిని ఎవరో అన్యాయం చేస్తున్నప్పుడు అక్కడ మనము
అది చూసి కూడా ఊరుకోవడం కూడా అన్యాయం అని నాకు అనిపిస్తుంది. అది చాలా తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక దగ్గర అన్యాయం జరుగుతుంది, ఒక దగ్గర అన్యాయంగా అన్ని దొక్కుతున్నారు అంటే అక్కడ పోయి మనము నిలబడి న్యాయంగా మనం ధర్మంగా నిలబడితే అక్కడ మనము కూడా దీనికి అర్హులం, నిజాయితీకి అర్హులమని నా యొక్క ఉద్దేశం. అందుకోసమే మనం ఏం చేయాలంటే ఒకటి మనము మాత్రం ధర్మాన్ని వదలొద్దు. స్టేటస్లు పెట్టుకున్నంత మాత్రాన మనం ఊరికే స్టేటస్లకే పరిమితం కావద్దు. మన వంతుకు వచ్చినప్పుడు మాత్రమే మనం ధర్మాన్ని పాటిస్తున్నప్పుడే నిజంగా ధర్మం గెలుస్తుంది, నిజాయితీ గెలుస్తుంది, నీతి గెలుస్తుందని దీని ఉద్దేశం. దయచేసి మీరు ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. అందరు మంచినే కోరుకోండి. ఎదుటి వ్యక్తి అన్యాయం అయిపోతే చూసి ఊరుకోవద్దు, అది అధర్మమే. అంటే నేను మీరు చేస్తున్నారు అని అంటలేను. ఒకవేళ మీరు ధర్మాన్ని ఎవరైనా పాటించకపోతే, ఎవరినైనా కించపరుస్తున్నప్పుడు, ఎవరినైనా అన్యాయం చేస్తున్నప్పుడు, ఎవరినైనా బాధ పెడుతున్నప్పుడు అక్కడ చూసి ఊరుకుంటాం చూడు, అది తప్పు అంటున్నా. అది కూడా తప్పే. అందుకోసమే మన వంతుగా మనం ధర్మాన్ని పాటిద్దాం, మన వంతుగా మనం న్యాయం జరిగిద్దాం. ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ నిలబడదాం. అప్పుడే మనం స్టేటస్లు పెట్టుకునే అర్హులమని నా యొక్క ఉద్దేశం. మీ ఉద్దేశం ఏందో నాకు ఒకసారి కామెంట్లు మీరు రాయండి. ఖచ్చితంగా ఈ ఫోన్ ద్వారా ఎంతో మంచి జరుగుతుంది, ఎంతో చెడ్డది కూడా జరుగుతుంది. దయచేసి మీరు అర్థం చేసుకోవాలని భావిస్తూ థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. స్టేటస్ పెట్టుకునే ముందు ఒకసారి మనం ఎట్లున్నామో గుర్తించుకోవాలని, మనం పాటిస్తున్నామా లేదా అని గుర్తించుకొని నిజంగా ఈ స్టేటస్లు పెట్టుకుంటున్న ప్రతి ఒక్కరూ పాటించాలని. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏం డౌట్ ఉన్నా ఆ టాపిక్ మీద మాట్లాడతా, నాకు ఒకసారి కామెంట్లో రాయాలని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం.